వెల్కమ్ బ్యాక్. ఎన్నికల రణక్షేత్రంలో జనసేన దుమ్ము రేపింది. భారీగా సీట్లు గెలుచుకొని రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. వైసీపీని పాతాళానికి తొక్కేస్తున్న పవన్ అన్నంత పని చేసి చూపించారు. అసలింతకు 100కు 100% స్ట్రైక్ రేట్ జనసేనకు ఎలా సాధ్యమైంది? పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయకేతనం ఎగరవేసిన జనసేన ఏపీ రాజకీయాల్లో కీలక శక్తిగా మారనుందా? ఏపీలో జనసేన సునామీ సృష్టించింది. 100కి 100% స్ట్రైక్ రేట్తో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. పవన్ కొట్టిన దెబ్బకు వైసీపీ గింగిరాలు తిరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన భారీ విజయాన్ని నమోదు చేసింది. పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుపొందారు. ఒక్క పవన్ మాత్రమే కాదు, జనసేన అభ్యర్థులంతా సంచలన మెజారిటీతో విజయం సాధించారు. కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల్లోనూ జనసేన పార్టీ సత్తా చాటింది. అటు కాకినాడ, మచిలీపట్నం ఎంపీ స్థానాల్లోనూ జనసేన విజయ దుందుభి మోగించింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక సీటు గెలిచిన జనసేన ఈసారి సునామీ సృష్టించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ అభ్యర్థి వంగా గీతపై భారీ మెజారిటీతో గెలుపొందారు. తెనాలిలో నాదెండ్ల మనోహర్, అనకాపల్లిలో కొణతాల రామకృష్ణ, పాలకొండలో నిమ్మక జయకృష్ణ, నెల్లిమర్లలో లోకం మాధవి, విశాఖపట్నం దక్షిణంలో వంశీకృష్ణ, శ్రీనివాస్ యాదవ్, పెందుర్తిలో పంచకర్ల రమేష్ బాబు, యలమంచిలి నుంచి సుందరపు విజయ్ కుమార్, కాకినాడ రూరల్లో పంతం నానాజీ, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ, నిడదవోలు నుంచి కందుల దుర్గేష్, పి గన్నవరం నుంచి గిడ్డి సత్యనారాయణ, రాజోలు నుంచి దేవవరప్రసాద్, తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్, భీమవరం నుంచి పులపర్తి రామాంజనేయులు, నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్, ఉంగుటూరు నుంచి పచ్చమట్ల ధర్మారాజు, పోలవరం నుంచి చిర్రి బాలరాజు, అవనిగడ్డ నుంచి మండలి బుద్ధప్రసాద్, తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసులు, రైల్వే కోడూరు నుంచి అరవ శ్రీధర్ విజయదుందుబి మోగించారు. సంచలనమైన విషయం ఏంటంటే ఏపీ అసెంబ్లీలో జనసేన వైసీపీ కన్నా బలమైన పార్టీగా నిలిచింది. వైసీపీ కన్నా ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు సాధించడం ద్వారా వైసీపీ చేస్తున్న విమర్శలకు సరైన సమాధానం చెప్పింది జనసేన. మొత్తంగా చూస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధించారు. జగన్ నిన్ను గెలవనివ్వను, పాతాళంలోకి తొక్కేస్తా అని ప్రతిజ్ఞ చేసిన పవన్ కళ్యాణ్ దానిని నిలబెట్టుకున్నారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కాపులు, బలిజలు ఇలా ఏ రకంగా అనుకున్నప్పటికీ వారంతా కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసేందుకు పవన్ చరిష్మా ఉపయోగపడిందని చెప్పాలి. ఈసారి కాకుంటే ఇక తమ సామాజిక వర్గానికి రాజకీయంగా ప్రాధాన్యత ఉండదని భావించి కాపులందరూ ఏకమయ్యారు. దీంతో పాటు పవన్ ఫ్యాన్స్ తో పాటు యువతను కూడా ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. యువ ఓటర్లతో పాటు కొత్తగా ఓటర్లుగా చేరిన వాళ్ళంతా కూటమి వైపు మొగ్గు చూపారు. పవన్ కళ్యాణ్ అంటూ లేకపోతే ఎన్నికలో ఇంత భారీ విక్టరీ కూటమికి లభించేది కాదన్నది అందరూ అంగీకరించే విషయం. పవన్ కళ్యాణ్ కసితో ప్రతి అంశంలో జగన్ను వ్యతిరేకిస్తూ జనంలోకి వెళ్లడంతో పాటు కూటమి ఏర్పాటు చేయడంలోనూ కీలక పాత్ర పోషించారు. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ పాత్రను ఏపీ రాజకీయాల్లో తక్కువ చేసి చూడలేం. ఎందుకంటే రానున్న కాలంలో పవన్ బలీయమైన శక్తిగా ఎదుగుతారని మాత్రం చెప్పాలి. ఇటు అధికారంలోకి వచ్చిన పవన్ను చంద్రబాబు నిర్లక్ష్యం చేయలేని పరిస్థితి నెలకొంది. మొత్తానికి 100కి 100% స్ట్రైక్ రేట్తో జనసేన సాధించిన విక్టరీ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంచలనంగా చెప్పుకోవాలి.